విటమిన్ బి12 గురించి మీకు ఖచ్చితంగా తెలియాల్సిన విషయాలన్నింటినీ ఒకే దగ్గర అందించే క్విక్ సమ్మరీ ఇది. మన శరీరానికి అత్యంత అవసరమైన ఈ విటమిన్ ప్రాముఖ్యత ఏంటి, అలాగే దానికి సంబంధించి శాస్త్రవేత్తలు చేసిన ఒక అద్భుతమైన కొత్త ఆవిష్కరణ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది ఒక సూపర్ న్యూస్ ఏంటంటే, ప్రత్యేకంగా పెంచిన బ్లూ గ్రీన్ ఆల్గే అంటే నీలి ఆకుపచ్చ నాచు నుండి శాస్త్రవేత్తలు బీఫ్తో సమానమైన స్థాయిలో బి12ను ఉత్పత్తి చేయొచ్చని కనుగొన్నారు. ఇది నిజంగా మన ఫ్యూచర్ న్యూట్రిషన్ను మార్చేసే పెద్ద ఆవిష్కరణ. అసలు ఈ బి12 ఎందుకంత ముఖ్యమంటే, మన నరాలు ఆరోగ్యంగా ఉండాలన్నా, ఎర్ర రక్త కణాలు లేదా మన కణాల్లోని డిఎన్ఏ తయారు కావాలన్నా ఇది ఖచ్చితంగా ఉండాల్సిందే. మరి ఇంత అవసరమైన విటమిన్ను మన శరీరం సొంతంగా తయారు చేసుకోగలదా? ఇక్కడే రెండవ విషయం వస్తుంది. అదేంటంటే, మన శరీరం బి12ను సొంతంగా తయారు చేయలేదు. కాబట్టి మనం తినే ఆహారం మీదే ఆధారపడాలి. ఇది మొక్కల్లో దొరకదు. కేవలం చాపలు, మాంసం, పాలు, గుడ్లు లాంటి వాటిలోనే దొరుకుతుంది. అయితే ఇక్కడ మన కాలేయం ఒక బయోలాజికల్ బ్యాటరీలా పనిచేస్తూ 2 నుండి 5 సంవత్సరాలకు సరిపడా బి12ను స్టోర్ చేసుకుంటుంది. ఎక్కువగా ఉంటే మూత్రం ద్వారా బయటకు పంపేస్తుంది. మరి ఆ బ్యాటరీ డెడ్ అయిపోయేదాకా మనం పట్టించుకోకపోతే ఏమవుతుంది? చివరిగా ఆ బ్యాటరీ ఖాళీ అయితే వచ్చే ముప్పు గురించి చూస్తే, 50 ఏళ్లు పైబడినవారు, వీగన్స్, బరువు తగ్గే సర్జరీ చేయించుకున్నవారు లేదా జీర్ణకోశ సమస్యలు ఉన్నవారిలో ఈ లోపం ఎక్కువ. బి12 తగ్గితే రక్తహీనత, చేతులు కాళ్లలో తిమ్మిర్లు, తీవ్రమైన నీరసం, నడిచేటప్పుడు బ్యాలెన్స్ తప్పడం, చివరికి మతిమరుపు లాంటివి కూడా వస్తాయి. అందుకే సరైన ఆహారం లేదా అవసరమైతే సప్లిమెంట్ల ద్వారా మీ శరీరంలోని బి12 బ్యాటరీని ఎప్పుడూ ఫుల్గా ఉంచుకోండి.